ఫ్రెండ్స్ పీఎఫ్‌లో చాలామందికి పాస్‌వర్డ్స్ అయితే గుర్తుండవనమాట. పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతిసారి వీళ్ళకి పాస్‌వర్డ్ ఏది పడితే అది పెడుతూ ఉంటారు. ఈరోజు మనం పాస్‌వర్డ్ ఎలా ఫర్గెట్ కొట్టేసి కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని చివరి వరకైతే చూడండి. పాస్‌వర్డ్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో వాళ్ళకైతే ఉపయోగపడుద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకైతే చూడండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈపీఎఫ్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతల అక్కడ మనకి యూజర్ నేము, పాస్‌వర్డ్ కొట్టంగానే మనకక్కడ ఏంటి అంటే ఫర్గెట్ పాస్‌వర్డ్ అని కింద అయితే ఉంటదనమాట. అది నొక్కంగానే మనకి ఇలా అడుగుద్దనమాట. మన యూఎన్ నంబర్ ఏంటి, అలాగే మన నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మన జెండర్ ఏంటి, అలాగే మన మొబైల్ నంబర్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అయితే అడుగుద్దనమాట. మీరు అవన్నీ ఫుల్‌గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటది. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఇస్తేనే నెక్స్ట్ మనకి మన యూఎన్ నంబర్ అనేది ఉందా లేదా అని చూపించడానికైతే అవకాశం అయితే ఉంటది. ఇవన్నీ కొట్టిన తర్వాతల మనకి ఒక ఓటీపీ రావటం అయితే జరుగుద్దనమాట మీ మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్టు మనకి ఏదన్నా పాస్‌వర్డ్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవాలి అనుకుంటే గనక అక్కడైతే మీరు పెట్టడానికి అవకాశం అయితే ఉంటది. ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా మనం పాస్‌వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియకుండా ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఇక్కడ మనం పాస్‌వర్డ్ పెట్టుకునేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఒక పెద్దది ఏదో ఒక క్యాపిటల్ లెటర్ ఒకటుండాలి. స్మాల్ లెటర్స్ ఉండాలి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. నంబర్స్ ఉండాలి. ఇలాగా మీకు కావాలనుకుంటే పక్కన నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా అయితే చూపిచ్చాను. ఇలాగే మీరు పాస్‌వర్డ్ పెట్టుకుంటేనే అది యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుద్ది. ఇలా పెట్టకుండా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటది. చాలామందికి తెలియకుండా ఉంటది. ఇలానే మీరు పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టి వెరిఫై కొట్టంగానే మీకు ఆటోమేటిక్‌గా మీ పాస్‌వర్డ్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయినట్టు ఒక నోటిఫికేషన్ అయితే వస్తదనమాట. చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. మీరు పాస్‌వర్డ్ మాత్రం ఈ ఫార్మాట్‌లోనే పెట్టుకొని అన్నిటికి దీన్నే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ పాస్‌వర్డ్ మర్చిపోయారంటే ప్రతిసారి మనకి చాలా ఇబ్బందయితే అవుద్దనమాట. ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా మనం పాస్‌వర్డ్ అనేది చేంజ్ జేసుకోవచ్చు. వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకొని ఫాలో జేసుకోండి మన ఛానల్‌ని. పీఎఫ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా మన ఛానల్‌లో కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రిప్లై అయితే ఇస్తాను.